ఈ మాటలో నీ జీవితం కనపడుతుందా? ఈ మాటలో నీ కుటుంబ స్థితి కనపడుతుందా? దావీదు అంటాడు, ప్రజలు నన్ను నరునిగా చూడలేదయ్యా, సాధారణమైన మనిషిగా కూడా చూడలేదయ్యా. ఎలా చూస్తున్నారు? ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు. పురుగు కనపడితే ఎలా అసహించుకుంటారు, పురుగు చూస్తే ఎలా అసహించుకుంటారో. పుట్టడం యెషయ కుటుంబంలో పుట్టే కానీ, నాకు 7 తోబుట్టువులు ఉన్నారు కానీ, పెద్ద కుటుంబం కానీ, సమూయేలు అనే గొప్ప ప్రవక్త మా ఇంటికి వస్తే నన్ను పిలవాలన్న ఆలోచన అన్నదమ్ములకు లేదు, కన్న తండ్రికి లేదు. కన్న తండ్రికి లేకపోయినా కనీసం కన్న తల్లి గుర్తుకు తెచ్చుకుంటుంది కదా. ఇంకొకడు ఉన్నాడు 8వ వాడు, వాడిని కూడా పిలవండి. ఇంత గొప్ప దైవజనుడు మన ఊరు వస్తే, మన ఇంటికి వస్తే, మన ఇంట్లో బలులు అర్పించబోతామంటే చిన్నవాడిని పిలవకపోతే ఎలా? కన్న తల్లి కూడా గుర్తుకు తెచ్చుకోలే. ఎందుకు తెచ్చుకోలేదో తెలుసా? పురుగుని ఎవరు గుర్తుకు తెచ్చుకుంటారు సార్? ఆ పురుగుని ఎవరు గుర్తుకు తెచ్చుకుంటారు? నరుల చేత నొందించబడిన వాడిని. తర్వాత అంటాడు, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. విచిత్రం, ప్రజల చేత తృణీకరించబడిన ఈ దావీదునే రాగల కాలంలో మూలకు తలరాయిగా దేవుడు మార్చాడు. ఇశ్రాయేలు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడే ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నిలవబెట్టాడు. ఎస్, తృణీకరించబడిన దావీదులో నుండే సొలొమోను రాజులో నుండే రాజైన హిజ్కియాలో నుండే జెరుబ్బాబెల్, ఆ వంశావళి పరంపరలో నుండే, దావీదు వంశంలో నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. యేసుక్రీస్తుని ఏమని పిలిచారో తెలుసా? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నోరారా పిలిచారు కదా. విచిత్రం. ఒకవేళ ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావేమో, ప్రజల చేత పురుగుగా ఎంచబడుతున్నావేమో. ఎందుకో ప్రతి వాడు నీ కుటుంబం అంటే సూటిపోటి మాటలతో నిన్ను హింసిస్తున్నారేమో. యేసయ్యను పట్టుకో, హిస్సోపును పట్టుకో. ఎక్కడ తృణీకరించబడ్డావో అదే స్థలములో నిన్ను తలమానికగా దేవుడు నిలవబెడతాడు. దానికి మించి నీ గర్భాన్ని దేవుడు దండించేసి నీ గర్భంలో నుండి రాజులను, ప్రవక్తలను, భూలోకాన్ని తలకిందులు చేసే యాజక సంతతిని దేవుడు పుట్టించునుగాక.